ఫ్రెండ్స్ చూడండి, నేను తెచ్చుకుని 2 టెంట్లు, అదొక టెంట్ అండ్ ఇదొక టెంట్, 2 టెంట్లు అయితే వేసుకున్నాము. లైటింగ్ సెటప్ అయితే చేసుకున్నాము. అలాగే ఫస్ట్ ముద్ద తర్వాత జాయింట్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మరో సరికొత్త వీడియో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అదేంటంటే ఒక అడ్వెంచర్ ప్లేస్ లో కొండ పైన ఒక క్యాంపింగ్ చేయబోతున్నాం. ఇది థర్డ్ టైం అండి ఇలా గ్రూప్ క్యాంపింగ్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షంలో మేము ఏ విధంగా చేస్తాము, ఎక్కడ వెళ్ళి వంట ఏది చేస్తాం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కోసం మన ఛానల్ మన్యం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా బ్రదర్, చిన్న బ్రదర్, హలో మినీ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ నార్త్ ఏరియా మొత్తం మీకు చూపిస్తుంటారు. అలాగే మా బ్రదర్, అలాగే వీడియోగ్రాఫర్ మన వసీరియో, అతను ఛానల్ కూడా మీరు విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటాయి. సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇంక చూసేద్దాం. మేము వెళ్ళే దారిలో అయితే పనసకాయలు కనిపించాయి, చూడండి, చాలా బాగున్నాయి. ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా ఈ రైనీ సీజన్లో మనకి ఈ పనసకాయలు అయితే దొరుకుతాయి, పనస పళ్ళు. అలాగే పైనాపిల్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి. చూడండి, మా ఇద్దరు బ్రదర్స్ అయితే నేను చక్కగా అలుపు లేకుండా ఎక్కిపోతున్నారు. మేము మాత్రం అలసిపోయాము. వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఏం కాదా తర్వాత టెంట్ రెయిన్ క్యాంప్ కూడా తెచ్చాను. అన్ని తెచ్చారా? టెంట్ మంది రెయిన్ ప్రూఫ్. ఓకే, ఇంకే భయం లేదు కదా మనకి. ఇంకా ఫుల్ సేఫ్లో ఉన్నాం కదా. దొరుకుతాయో లేదా పూర్తిగా తెలిసిపోయాము. చూడండి, మా వాళ్ళని తెలిసిపోయారు. ఎక్కడో అక్కడ ఉంది కిందన. పైకి ఎక్కేసరికి బాగా అలసిపోయామండి. అంటే రెస్ట్ తీసుకుంటున్నాం. వర్షం పడుతున్న చిన్న బ్రదర్ కి చెమటలు అయితే పట్టే. చూడండి, మామూలుగా లేదు. కొండ చిన్న కొండ అయినా సరే చెమట పట్టేసింది. వసంత్ బ్రదర్ చూడండి, చెమటలతో ఎలా తుడుచుకున్నాడు. అందగాడే కానీ చెమటల వల్ల అలా కనిపిస్తుంది. కానీ చాలా హ్యాండ్సమ్ బాయ్ అతను. ఫ్రెండ్స్ చూడండి, వ్యూ ఎలా ఉందో. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, మేము అనుకున్న ప్లేస్కి వచ్చాము. కిందన అయితే చూడండి పొలాలు, ఆ కొండలు, ఆ విలేజెస్, ఆ వ్యూ పాయింట్, ఆ రోడ్డు చాలా బాగుంది కదా. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, మేమైతే అక్కడ అనుకున్నాము క్యాంపింగ్ అనేసి. మా వాళ్ళు అయితే మొత్తం ఆ ప్లేస్ క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే టెంట్ వేయాలి కాబట్టి. ఈరోజు మొత్తం నైట్ ఇక్కడ స్టే చేసి అనుకున్నవన్నీ వంట వండి ఇక్కడే భోజనం చేసి ఇక్కడే ఉంటాం. మార్నింగ్ అయితే దిగుతాం. అది మేము అనుకున్న ప్లేస్. వ్యూ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత పైకి వచ్చామంటే కొండలు. చూడండి, కొండ పైకి వచ్చి ఎలా ఉంది వ్యూ. బాగుంది. వ్యూ బాగుందా? ఈ పైకి ఎక్కేసరికి ఎలా ఉంది? వంటలు పట్టేసి అలసిపోయాం కొంత. ఫ్రెండ్స్ చూడండి, మా చిన్న బ్రదర్ ఎక్కడో నార్త్ లో మంచి మంచి ప్లేసుల దగ్గర సింగిల్ గా ఆయన టెంట్లు వేసేసి ఆయన చెక్కేసేవారు. ఇక్కడికి వచ్చి చాలా కష్టపడిపోతున్నారు అనమాట. యాక్చువల్ గా ఫ్రెండ్స్ తో వచ్చాం కదా, అది ప్లస్ పాయింట్ అన్నమాట. నేను ఒక్కడనే ఉండుంటే ఇన్ని కష్టాలు చేసేవాడిని. అది కలిసి ఉంటే కలిసి సుఖం అన్నట్టు. నలుగురు ఉంటే ఏదైనా ఏ పనైనా సాధ్యం. అది అవునా? బాగుందండి. ఫ్రెండ్స్ చూడండి, మేము గుడపాలెం గుంపములు అయితే ఏట్లు లేవు. ఇక్కడ దొరికినటువంటి కర్రలతోనే ఆయుధంగా చేసుకొని మేము ఈ ప్లేస్ ని క్లీన్ చేసి టెంట్ వేయడానికి అయితే ఇక్కడ ఇలా చేస్తున్నాము. చాలా కష్టపడాల్సి వస్తుంది. సింగిల్ కాకుండా గ్రూప్ లో వచ్చాం కాబట్టి చాలా త్వరగా వర్క్ అవుతుంది. లేదంటే చాలా ఇబ్బంది పడిపోయాము. ఎక్కడ ఇంకా ఈ రోజు క్యాంపింగ్ కూడా
క్యాన్సిల్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. గ్రూప్ కాబట్టి చాలా చక్కగా మేమైతే రెడీ చేసేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ చీకటి పడిపోయింది. లైట్ అయితే వేసుకున్నాం, తెచ్చుకున్న లైట్. చీకట్లో పని చేయాలంటే కష్టం కదా ఎవరికైనా. సో మేము లైట్ వేసుకున్నాము. లైట్ దగ్గర మేము పని చేయాలి. ఇంకా తొవ్వుడే ఈరోజు మొత్తం తొవ్వుడే. ఇంకెప్పుడు టెంట్ వేసేది, ఎప్పుడు మేము తినేది. ఫ్రెండ్స్ ఓకే, ఇంకా కింద అయితే క్లీన్ చేసుకున్నాము. టెంట్ అయితే రెడీ చేసేస్తున్నాము. ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి టెంట్ రెడీ చేసేస్తున్నాము. టెంట్ రెడీ చేసి వంట కార్యక్రమం మొదలెట్టాలి. ఫ్రెండ్స్ చూడండి, నేను తెచ్చుకున్న 2 టెంట్లు, అదొక టెంట్ అండ్ ఇదో టెంట్, 2 టెంట్లు అయితే వేసుకున్నాము. లైటింగ్ సెటప్ అయితే చేసుకున్నాము. అలాగా టైం అయితే ఇప్పుడు 7:30, 8 అవుతుంది. చుట్టూ కొండలు, ఇంకేం కనిపించట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, మేము తెచ్చుకున్న మామిడి పళ్ళు అయితే ఇలా కట్ చేసాము తినడానికి. తిందామనేలోగా వర్షం అయితే విభత్సంగా పడుతుంది. అందుకనే టెంట్ లోకి వచ్చాము. బ్రదర్ అయితే కూర్చొన్నాడు. గాలు వేస్తున్నాయి. కొంచెం భయంగానే ఉంది, ఈ గాలికి ఎక్కడ టెంట్లు పడిపోతాయి అనేసి. బయట ఎలాగో వర్షం పడుతుంది, వంట చేయడం టైం పడుద్ది. ఈలోగా టైం పాస్ చేద్దాం. సీజన్ లో ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. సీజన్ తర్వాత మరి మనకి దొరకవు. తినండి. చాలా టేస్ట్గా ఉంది. బంగిడి బిల్లు అంటారు ఇది. వితౌట్ కెమికల్, నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ బాగుంది. ఇది మనం పండించాం కదా మన దగ్గర. చాలా బాగున్నాయి. మేము పండించింది. వంటకి అయితే రెడీ అయిపోయాము. మా బ్రదర్ అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు. హాయ్ బ్రదర్. కటింగ్ తొందరగా చేస్తే మనం తొందరగా వండేసి తినేద్దాం. గాలి తగ్గుతుందా? ఫ్రెండ్స్ బయట అయితే గాళ్ళు చాలా విపరీతంగా గాళ్ళు ఉన్నాయి. కానీ వంట చేయాలి కాబట్టి మేమైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాము. మీ ఇద్దరం అయితే లోపల ఉన్నాము, ఇంకా ఇద్దరు బయట ఉన్నారు. ఈ టెంట్ చిన్నది కాబట్టి ఇద్దరమే ఉన్నాము ఇక్కడ. బ్రదర్ ఎలా ఉంది ఈ గాలుల దగ్గర మనం వంట ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? గాలంటే గాలి వేయాలి, కాకపోతే గాలి తగ్గితే మనం వంట చేసుకోవాలి కదా. గాలికి అయితే భయం వేస్తుంది కదా మనకి. వర్షం తగ్గింది కానీ గాలి విపరీతంగా వేస్తుంది. ఈ గాలి వల్ల మనకి ఇబ్బందిగా ఉంది. మనకి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది రాత్రి మనం ఇక్కడికి వచ్చి వంట, ఈ దట్టమైన అడవుల మధ్య, ఎత్తైన కొండల మధ్య? ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది వరకు ఎప్పుడు చేయలేదు. అప్పుడు భయం ఏముందా ఈ టైం? ఇప్పుడు భయపడతారు? సింగల్ గా 2 మెంబర్స్ అయితే కొద్దిగా భయం వేస్తుంది. కాకపోతే ఇప్పుడు నలుగురం కదా కాబట్టి భయం ఏం లేదు. ఇప్పుడు మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం? ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసేసి చికెన్ ఫ్రై చేసి ఇంకా లెగ్ పీసెస్ ఫ్రై ఇవన్నీ చేసుకొని రాత్రికి మన భోజనం అదే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాము. ఇది కట్ చేసిన తర్వాత వంట వండుకుంటాము. తర్వాత మంచి భోజనం చేస్తాము. అయితే ఈ రోజు రాత్రి కొంచెం భయంగానే అనిపిస్తుంది నాకు. ఈ ఏరియా మొత్తం కొత్త, కాకపోతే మన వాళ్ళంతా కొంచెం ధైర్యంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక 4 మెంబర్స్ అయ్యాం కాబట్టి ఓకే, అంత ప్రశాంతంగా ఉంది. కానీ గాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఆ గాళ్ళు కానీ కొంచెం తగ్గితే వంట అయితే మేము ఇంకా మొదలు పెట్టేసి ఇంకా ప్రిపరేషన్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ఇంకా పాత్రను పెట్టడమే. ఇప్పుడైతే తేజ్ పట్ట వేసుకున్న తర్వాత అదిగోండి ఉల్లిపాయలు పురుగులు పడిపోతున్నాయి. తెలియదు, ఈ లైట్ల వల్ల పురుగులు అయితే బాగా లోపలికి వెళ్ళిపోతున్నాయి. పాపం ఫ్రై అయిపోతున్నాయండి. ఓకే, ఇదిగోండి సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం.
గాల్లో ఆగిన తర్వాత మేము వంట స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే అన్ని రెడీ చేసాము. మనోడు వంట మాస్టర్ వసారియో చక్ 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 కట్ చేస్తాడు. మొత్తం అతనే మంచి వంట వండుతాడు. టమాటాలు కట్ చేసుకున్నాము. ఇంకా ఆయన వెల్లుల్లి కట్ చేస్తున్నాడు. అయితే చాలా బాగుంది నైట్ టైం ఇలాగా వంట చేసుకున్నా తినడం. వర్షం పడిపోతుందేమో అనుకున్నాము. బట్ ఏంటంటే వర్షం అదృష్టంగా వర్షం తగ్గి గాలులు తగ్గి ప్రశాంత వాతావరణం వచ్చింది. ఇప్పుడు చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చికెన్ ఏంటంటే జాయింట్లు అవి తెచ్చాను. అవి ఫ్రైయా? ఏం లేదు, ఇంకా మొత్తం కలిపి ఫ్రై కాకుండా ముందే ఈగలు ఫ్రై అయిపోతున్నాయి ఇక్కడ గాలికి. ఇక్కడ వర్షం పడి ఆగిపోయింది. అందుకు ఈ లైట్లకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఎన్ని పడిపోయినాయో పురుగులు. ఏం కాదు, తీసారా చేసి అవి తిన. అదే నార్త్ ఈస్ట్ లో అయితే ఇంకా అన్ని పురుగులు తినేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. మీకు కూడా ఇబ్బంది లేదు, మీరు కూడా తినేస్తారు. ఒక్కొక్కటి తిన్నాను. తిన్నారా? చూడండి, నార్త్ లో ఆయన పురుగులు కూడా తినేస్తారు. ఆయన ఇంకా ఆయనకి అలవాటు. మనకి కొత్త ఇప్పుడు కొంచెం. అది జాయింట్లు తీయండి, జాయింట్లు వేయండి మాస్టర్. ముందే వేస్తామా? ఇప్పుడు ఇంకా టమాటా వేసేయడమేనండి. అంతా కూడా చకచక అయిపోతుంది వంటలు. పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ హడావిడి అయిపోతున్నామండి. ఇప్పుడైతే ఇదిగోండి చికెన్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చి లెగ్ పీస్లు 3 తెచ్చాడు మనోడు. చికెన్ వేస్తాం ఇప్పుడు మొత్తం. పురుగులు పడిపోతున్నాయి. 2 లైట్లు వేసాం కదా, ఒకటి. చూడండి జాయింట్. అరే పురుగులు మాత్రం పురుగులు వచ్చేస్తున్నాయి. ఎలా ఉందంటే నిజంగా తింటే టేస్ట్ చూడు బ్రో. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఓకే, ట్రై చేద్దాం. జాయింట్ ఫస్ట్ ముద్ద తర్వాత జాయింట్. ఇమాజిన్ అసలు వంట మాస్టర్కి మనం చెప్పాలి, ఎందుకంటే అంత బాగున్నాడు. ఎలాగుందండి ఎక్స్పీరియన్స్? రాత్రి పూట ఎక్స్పీరియన్స్ చేసిన ముందు ఇదే ఫస్ట్ టైం వంట ఉండేది. మరి ఎవరు అనుకున్నాం? చాలా బాగుందండి వంట అయితే అద్దరగొట్టాడు. అయితే వంటకు ముందు మాత్రం చాలా భయపడ్డాము. వర్షం, చినుకులు, గాలి, టెంట్లు ఎత్తేస్తున్నాయి. ఈరోజు క్యాంపింగ్ అవదా అని ఒక 5 ఇంట్లో ఉండేము. మొత్తానికైతే ఆల్మోస్ట్గా సక్సెస్ఫుల్గా కుకింగ్ అయిపోయి ఇంకా తినేసి ఇంకా పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. చూసారుగా టెంట్లు ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇంకా హ్యాపీగా పడుకోవడమే. ఇది వరకు గాలి, చినుకులు ఉన్నాయి. ఇప్పుడు ఇంత గాలి కూడా లేదు. ఇంత కొండపైన ఇంత గాలి కుక్క పెడుతుంది. నేనైతే సెట్ ఇప్పేది మనం ఉంది. ఇప్పుడు పడుకున్నప్పుడు అదే చేయాలేమో, అలాగే చెయ్యాలి. అంత దీనికి కుక్క పెడుతుంది. సమ్మర్ టైం కాబట్టి అలాగే. ఓకే, ఇంకా పడుకోవడం. ఇంకా